హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. దేవతలు, మహర్షులు అందరూ ఆనందంలో ఉన్నారు. రాక్షస సేన ఆయుధాలను విసర్జించి లంకకు వెళ్ళింది. వానరులలో మహానందంతో లక్ష్మణస్వామిని పూజించారు. ఈ వార్తను విభీషణుడు రామచంద్రునికి వినిపించాడు. శ్రీరాముడు చాలా ఆనందించాడు. లక్ష్మణ, తుష్టుడనయ్యాను అని దగ్గరకు తీసుకుని శిరస్సు నాగ్రనిస్తూ ఉంటే లక్ష్మణుడు సిగ్గుపడుతున్నాడు. ఎందుకని? ఇంతకుముందు తాను ధర్మవాదం చేశాడు. ఇప్పుడు ఇంద్రజిత్తును శ్రీరామ ధర్మమే చంపింది. అది తనకు తెలుసు. పైకి కీర్తి తనది. విభీషణ, హనుమంతులు ఎంత కష్టపడ్డారు. 3 రాత్రుళ్ళు అంటే 3 రోజులు ఇంద్రజిత్తుతో జరిగిన యుద్ధంలో ఎంత బాధపడ్డారు. లక్ష్మణ, నీ వలన నేను సీత ఈ పృథ్వీ కూడా నేను సీత ఈ పృథ్వీ కూడా నాదావంతులమయ్యాము అని ఆశ్వాసిస్తున్నాడు. సుషేణుని పిలిచాడు. సుషేణ, మా తమ్ముడు బాణవ్రత ప్రణాదులతో బాధపడుతున్నాడు. వాడెలా స్వస్థుడవుతాడో అలా వైద్యం చేయి. అలాగే విభీషణుడు, వానరులందరినీ నువ్వు స్వస్థులను చెయ్యాలి. ఇలా రామచంద్రుడు బాధ్యతను అప్పగిస్తే సుషేణుడు మహౌషధమును తెచ్చి నాసికలో వేశాడట. అంగదాగ్రుణ మాత్రం చేతనే లక్ష్మణుడు స్వస్థుడయ్యాడు. విభీషణాదులు స్వస్థులయ్యారు. అందరూ ఆనందంగా ఉన్నారు. రావణుని మంత్రులు ముందే గ్రహించిన ఇంద్రజిత్తు మరణాన్ని ఇప్పుడు విన్నారు. ముందెలా గ్రహించారు? ఎప్పుడైతే నికుంభుల హోమానికి విఘ్నం ఏర్పడిందో అప్పుడే నిర్ణయించారు. సరే, రావణునికి చెప్పారు. రావణుడు మూర్ఛపోయాడు. తెలివి వచ్చింది. దీనుడై ఏడ్చాడు. యువరాజు లక్షణాన్ని, లంకను, మీ అమ్మను, నన్ను వదిలి ఎలా వెళ్ళావురా? నీకంటే ముందు యమసదనానికి చేరి ప్రేతకార్యాలను తారుమారు చేసావు కదరా. నాకంటే ముందు యమసదనానికి చేరి ప్రేతకార్యాలను తారుమారు చేసావు కదరా. నువ్వు చేయవలసిన పని నా చేత చేయిస్తున్నావు అంటే రావణుని యందు కూడా మరణభావం ఉన్నదన్నమాట. దుఃఖం కోపంగా మారింది. కంటి వెంట నిప్పులు రాలేయి. పళ్ళు కొరికాడు. రాక్షస సేనను చూశాడు. ఎవడురా నన్ను చంపేవాడు? 1000 సంవత్సరాలు బ్రహ్మ కొరకు తపస్సు చేసి మెచ్చి దేవదానవాదుల చేత మరణం లేకుండా వరాలు పొందాను. బ్రహ్మవరప్రసాదమైన ఈ కవచాన్ని దేవదానవ యుద్ధాలలో ఏ వజ్రమూ ఛేదింపలేకపోయింది. ఈ రామలక్ష్మణులెంత? ఇలా అంటూ ఉండగా ఈ కోపం సీత మీదకు మరలింది. ఈ సీతను చంపేస్తాను అని కత్తి తీసి బయలుదేరాడు. తామ్రాక్షాది సేనా నాయకులు దీనులై కూడా బయలుదేరారు. పుత్రశోకంతో సీతా సంహారానికి అశోకవనం వైపు బయలుదేరాడు రావణుడు. కత్తి తీసి వస్తున్న రావణుని చూసింది సీత. వణికిపోతోంది. నన్ను అనాథన చేసి సంహరిస్తాడు కాబోలు. సర్వము వ్యర్థమైంది. హనుమంతుని మాట వ్యర్థమైంది అని ఏడుస్తున్నది. రావణుడు కత్తిని తీశాడు. ఇంతలో సుపాశ్వనుడు అనే బుద్ధిమంతుడైన అమాత్యుడు అడ్డుపడ్డాడు. వైశ్రవణ సోదరుడివి, వేద విద్యా వ్రత సంపన్నుడవు, సర్వకర్మ విదితుడవు, స్త్రీవదను చేస్తావా? ఈ కోపాన్ని రామునిపైకి మరలించు. ఇది కృష్ణ చతుర్దశి. నీ అభ్యుదయానికి అమావాస్య నాడు నీ బలాలతో బయలుదేరు. సూర్యుడవు, ధీమంతుడవు, నువ్వు ఖడ్గం పట్టి రథారోహణ చేసి దాశరథిని చంపు. రాముణ్ణి చంపితే ఈ సీత నిన్నే పొందుతుంది. దీన్ని చంపకు. ఈ మాటలు రావణునకు నచ్చింది. వెనుకకు మరలాడు. సభకు వచ్చాడు. పరమదుఃఖితుడై ఉన్నాడు. సింహాసనం మీద కూర్చుని క్రోధంతో బుసలు కొడుతున్నాడు. రాక్షస బలముఖ్యులు చూశాడు. వాళ్లకు నమస్కారం చేశాడు. కారణం పుత్ర వ్యసన కర్మిత్వం. ఏమి చేయాలో తెలియకుండా ఉన్నాడు. వెళ్ళండి. ముఖ్యంగా యుద్ధంలో చంపదగిన వాడు రాముడు. ఆ రాముని చుట్టబెట్టండి. వర్షాకాల మేఘంలా శరవర్షం కురిపించండి. ఆ మాటతోనే సేన బయలుదేరింది. వీళ్ళు బాణవర్షం వాళ్ళవి. వృక్షాలు శిలలు సంగ్రామం తుములంగా ఉంది. ఒక్కొక్క రాక్షసుడిని 100 మంది వానరులు చెట్టును పక్షులు కప్పినట్లు కప్పేస్తున్నారు. వాళ్ళు గదాప్రస్థ ఖడ్గాది మహాయుధాల చేత వానరసేనను చంపుతున్నారు.
వానరులు శరణ్యం శరణం యథారామం దశరథాత్మజం శ్రీరామ శరణం కోరారు. శ్రీరాముడు మహాతేజస్సుతో ధనుర్ధారి అయి రంగప్రవేశం చేశాడు. శరవర్షాన్ని కురిపిస్తున్నాడు. రాముడు బాణం తీయటం వేయటం వంటి కర్మలు రాక్షసులకు కనబడటం లేదు. గుచ్చుకున్న బాణాలు తప్ప. బాణాలు కనబడుతున్నాయి. బాధలను అనుభవానికి వస్తున్నాయి. కానీ రామచంద్రమూర్తి కనబడటం లేదు. ఎలా? ఇంద్రియ వ్యవహారాలు కనబడతాయి. వాటి వలన వచ్చిన ఇబ్బందులు తెలుస్తూ ఉంటాయి. కానీ వాటికి కారణమైన పంచభూతాత్మకమైన ఉపాధి అందున్న ఆత్మస్వరూపం మాత్రం కనబడదు. అలా కారుచిచ్చులా దహిస్తున్న రామస్వరూపాన్ని ఆ రాక్షస సేన చూడలేకపోతున్నది. పరమాస్త్రమైన గాంధర్వాస్త్రమోహంతో ఉంది సర్వసైన్యం. అందుకని వేల కొలది శ్రీరామ రూపాలని చూస్తున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క రాముడిని చూస్తున్నారు. ఇది రామచంద్రమూర్తి చేసిన ద్వితీయ విశ్వరూప ప్రదర్శనం. మొదట జనస్థానంలో రాక్షస సేనా వినాశనమందు ప్రదర్శింపబడింది. ఏదో ఒక రామచక్రం కాలచక్రంలా తిరుగుతోంది. అంతకంటే ఏమీ తెలియదు. ఆనాటి మధ్యాహ్న కాలానికి 7,290 రథాలు, 1,00,000 ఏనుగులు, 14,000 రౌతులతో కూడిన గుర్రాలు, 2,00,000 పదాతులు ఒక శ్రీరాముని చేత చంపబడ్డారు. చావగా మిగిలిన ఒకరిద్దరు లంకకు పారిపోయారు. అది ప్రళయరుద్రుని క్రీడ అయింది. దేవగంధర్వ పరమ ఋష్యాదులు సాధు వచనాలను పలుకుతున్నారు. అప్పుడు రామచంద్రమూర్తి సుగ్రీవుణ్ణి, విభీషణ్ణి, జాంబవంతుణ్ణి, హనుమంతుణ్ణి, మైంద్వాద్వివిధులను పిలిచి, ఈ అస్త్రబలం ఉందే అది సృష్టిలో ఇద్దరి దగ్గరే ఉంది. నా వద్ద, త్రయంబకుని వద్ద. సంహార కాలమందు రుద్రుడి క్రీడ ఈ విధంగానే ఉంటుందని చెప్పడం. వీళ్ళనే పిలిచి ఎందుకు చెప్పాడు? వీళ్ళు ఆ అద్భుతాన్ని దర్శించారు, తేరుకోలేకపోతున్నారు. ఈ అద్భుతాన్ని దర్శింపగల శక్తిని ఆయనే వాళ్ళకి ఇచ్చాడు. ఇది విశ్వరూపం కాదు, ఆస్త్రమహత్యమని వారికి శాంతి కలిగించాడు. రావణుడి సంహార ప్రక్రియ విన్నాడు. రసపూర్వక శబ్దాన్ని విన్నాడన్నారు. అంటే అయ్యో అని అనుకున్నాడు. ఆ కథ భయాన్ని కలిగించింది. సరే, కోపం వచ్చింది. కండ్లతో దహించేటట్లు చూస్తూ మహోదర మహాపార్వసులు, విరూపాక్షుడు వీళ్లను సైన్యాలను కదిలించమన్నానని నా ఆజ్ఞగా చెప్పండి. ఇంతకుముందు మహోదర మహాపార్వసులు మరణించారు. వాళ్ళు రావణుని తమ్ముళ్ళు, వీళ్ళు మంత్రులు. వాళ్ళు వచ్చారు. రావణునకు నమస్కార పూర్వకంగా ప్రదక్షిణ చేశారు. జయ శబ్దాలతో బయలుదేరారు. వాళ్ళ సైన్యాలను కదలమన్నారు. ఎవడు ముందుకు రావడం లేదు. అందరూ ఏదో రకంగా బాధపడుతున్నారు. భర్త పోయిన వాళ్ళు, సోదరులు పోయిన వాళ్ళు, కొడుకులు పోయిన వాళ్ళు అందరూ కన్నీటిని వదులుతున్నారు. ఎవరికీ ఉత్సాహం లేదు. వెడితే తిరిగి వస్తామని ఎవరికీ నమ్మకం లేదు. సేనా నాయకులు ఇంటింటికి తిరిగి లాక్కొని వస్తున్నారు. వాళ్ళు ఒక పట్టాన రావటం లేదు. వీళ్ళు మాటిమాటికి కబుర్లు పెడుతున్నారు, కోపగిస్తున్నారు, బలవంతంగా లాక్కొస్తున్నారు. ఇదే స్థితి. యుద్ధం ప్రారంభమైంది. సుగ్రీవ విరూపాక్షులు తలబడ్డారు. పోరు తీవ్రంగా జరిగింది. సుగ్రీవుని చేతిలో విరూపాక్షుడు మరణించాడు. మహోదరుడు సుగ్రీవుణ్ణి ఎదిరించాడు. వాడు కూడా సుగ్రీవుని చేతిలో మరణించాడు. ఆ తరువాత ఆంజనేయ స్వామి, మహాపార్వసుల యుద్ధం జరిగింది. స్వామి చేతిలో మహాపార్వసుడు మరణించాడు. రావణుడి వార్తలను విన్నాడు. మంత్రిని పిలిచాడు. ఇప్పుడు నేనే స్వయంగా యుద్ధానికి బయలుదేరుతాను. ఆ రామలక్ష్మణులను చంపి చచ్చిన వాళ్ల దుఃఖాన్ని పోగొడతాను. సీతా పుష్ప ఫలప్రదమైన రామ వృక్షాన్ని నరికివేస్తాను. సుగ్రీవుడు దాని శాఖ, జాంబవంతాదులు దాని ఉపశాఖలు. బయలుదేరి యుద్ధభూమికి వచ్చాడు. మహదానందం చేశాడు. వస్తూనే తామసమని ఒక మహాఘోరమైన అస్త్రం దాన్ని ప్రయోగించాడు. వానరసేన అది దహిస్తోంది. ముందుకు నడుస్తున్నాడు. చూశాడు. విష్ణువుతో ఇంద్రుల్లా ఉన్న లక్ష్మణ సహితుడైన రాముణ్ణి చూశాడు. రామచంద్రమూర్తి కూడా ఆనందించాడు. కర్మకాన్ని అందుకున్నాడు. యుద్ధం మొదలైంది. వారి బాణవర్షం వారినే కప్పేస్తోంది. చంద్రసూర్యులను రాహువు కప్పినట్లు. లక్ష్మణుడు సమాధానం చెబుతున్నాడు.
ఒకటికొకటి మూడు ముడుకు ముడు, ఒకటికొకటి మూడుకు మూడు, 10కి 10 ఇలా బాణాలు సమాధానాన్ని చెబుతున్నాయి. మహాస్త్రాలు ఇరుప్రక్కలా వ్యర్థమవుతున్నాయి. రౌద్రాస్త్రం దీని ప్రతి గాంధర్వం రామునిది, సౌరాస్త్రం దీని ప్రతి చక్రాస్త్రం ఇలా సాగుతోంది. ఈ సందర్భంలో లక్ష్మణస్వామి రావణుని రథధ్వజాన్ని పడగొట్టాడు, సారథిని చంపాడు, ధనస్సుని విరిచాడు, అశ్వాలను పడగొట్టాడు. ఇంతలో గదాధారి అయిన విభీషణుడు రావణుని పైకి ఉరికాడు. రావణుని కోపం తీవ్రమైంది. అప్పుడు పిడుగులతో సమానమైన ఒక మహాశక్తిని విభీషణ సంహారం కోసం రావణుడు విడిచిపెట్టాడు. లక్ష్మణుడు అడ్డు వచ్చాడు. 3 బాణాలతో దాన్ని నరికాడు. విభీషణుడిని రక్షించిన లక్ష్మణుని మీద రావణునికి చాలా కోపం వచ్చింది. ఇదిగో ఇది నీ కోసం అని ఒక మహాశక్తిని విడిచిపెట్టాడు. అది 8 గంటలతో మహాధ్వని చేస్తూ వస్తోంది. ఈ మయుని మాయా నిర్మాణమైన శక్తి అది. దాన్ని విడిచిపెట్టాడు. లక్ష్మణుని మీద పడుతోంది. రామచంద్రమూర్తి చూశాడు. లక్ష్మణునికి స్వస్తి అని ఆశీర్వదించాడు. ఆ ఆయుధ శక్తి కుంటుపడుగాక అని దాని శక్తిని సంగ్రహించాడు. అది లక్ష్మణుని హృదయాన్ని తాకింది. లక్ష్మణుడు నేల కొరిగాడు. శ్రీరామచంద్రమూర్తి విషాదాన్ని పొందాడు. ఒక్క క్షణకాలం అలా ఉన్నాడు. తరువాత ప్రళయాగ్నిలా అయ్యాడు. లక్ష్మణునకు సుగ్రీవ హనుమంతులను కాపలా పెట్టాడు. ఇది పరాక్రమ కాలం. ఈ పాపాత్ముడు చంపబడాలి. ఈ ముహూర్తంలోనే తొందరలో మీరు చూస్తారు. నేను సత్యం చెబుతున్నాను. ఈ జగత్తులో రావణుడైనా లేకపోవాలి, రాముడైనా లేకపోవాలి. రావణునికి ఎదురు నిలబడ్డాడు. రాముని రామత్వం, జగదేక వీరత్వం చూస్తావు. యుద్ధం ప్రారంభమైంది. రావణుడు రామ విజృంభణాన్ని తట్టుకోలేకపోయాడు. భయపడిపోయాడు. లంకకు పారిపోయాడు. సన్నిహితుడై పడి ఉన్న లక్ష్మణుని చూసి రామచంద్రమూర్తి దుఃఖిస్తున్నాడు. ఆ ప్రక్కనే ఉన్న సుషేణుని చూసి లక్ష్మణుని గొప్పతనాన్ని చెప్పుకుని ఏడుస్తున్నాడు. సర్వశుభలక్షణములు గలవాడు, సమరమందు శత్రువులకు కూడా శ్లాఘింపగల సామర్థ్యం ఉన్నవాడు. అటువంటి వాడు మరణిస్తే ఈ ప్రాణాలతో పనేముంది, సుఖాలతో పనేముంది కనుక సుషేణ, నా వీర్యం సిగ్గుపడుతోంది. ఇది నా బహిప్రాణం అని విలపిస్తున్నాడు. ఇక నాకు యుద్ధంతో పని లేదు, సీతతో పని లేదు. దుమ్ము కొట్టుకొని రణభూమిలో పడి ఉన్న లక్ష్మణుని చూసిన తరువాత ఈ యుద్ధం ఎందుకు, ఈ సీత ఎందుకు? ఎక్కడికి వెళ్ళినా భార్య కాగల స్త్రీ దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఏదో రకం బంధువులు లభిస్తారు. కానీ ఇటువంటి తమ్ముడు లభించే ప్రదేశం మాత్రం ఎక్కడా ఉండదు. ఇలా దుఃఖిస్తున్నాడు. అటువంటి రామచంద్రమూర్తిని చూసి సుషేణుడు, రామ, లక్ష్మణుడు మరణించలేదు. ముఖం వికృతం కాలేదు. దేహఛాయ తగ్గలేదు. ముఖం ప్రసన్నంగా ఉంది. ఇతడు దీర్ఘాయువు, ఉచ్ఛ్వాసలతో హృదయం కంపిస్తోంది అని ఊరుకోబెడుతూ హనుమంతుడిని చూసి, నాయన, నీవు ఔషధీ పర్వతం దగ్గరకు వెళ్ళు. దాని దక్షిణ శిఖరంలో విశల్యకరణి, సవర్ణకరణి, సంజీవకరణి, సంధానకరణి ఉంటాయి. లక్ష్మణ్తో తొందరగా సంజీవిని చేయడానికి నీవు వాటిని తీసుకుని రావాలి. ఆలస్యం చేస్తే ఇబ్బంది కలుగుతుంది. స్వామి బయలుదేరాడు. ఔషధీ పర్వతంతో వచ్చాడు. సుషేణ, ఔషధి నాకు తెలియలేదు, నీవు వచ్చి చూసుకో అన్నాడు. సుషేణుడు శిఖరారోహణం చేసి ఔషధిని గ్రహించాడు. ఆ ఔషధాన్ని లక్ష్మణుని ముక్కులో పిండాడు. లక్ష్మణస్వామి లేచి కూర్చున్నాడు. అందరూ సుషేణ హనుమంతులను ప్రశంసించారు. వానరసేన మహానందంను అనుభవించింది. రామచంద్రమూర్తి లక్ష్మణుని కౌగిలించుకుని, లక్ష్మణ, నా అదృష్టం, మరణం నుండి తిరిగి వచ్చావు. నీవు మరణిస్తే నా జీవితానికి అర్థం లేదు. సీత ఎందుకు, విజయం ఎందుకు అని దుఃఖించాడు. ఆ దుఃఖం చూస్తే లక్ష్మణ హృదయం భిన్నమైంది. అన్నా, నువ్వు అలా మాట్లాడకూడదు. సత్యపరాక్రముడివి. అసత్వునిలా మాట్లాడుతున్నావు. సత్పురుష ప్రతిజ్ఞ వృధా కాదు. నైరాస్యమును విడిచిపెట్టు. రావణ వధారూపమైన ప్రతిజ్ఞను పరిపాలించు. నీ బాణ మార్గాన్ని పొందిన శత్రువు జీవించడు అని సాత్వనం పరిచాడు. లక్ష్మణ్ చైతన్య వార్తను విన్నాడు రావణుడు. మళ్ళీ యుద్ధానికి బయలుదేరాడు.
రాముడు నేలపై ఉన్నాడు. రావణుడు రథం మీద ఉన్నాడు. దేవగంధర్వాదులు ఇది సమయుద్ధం కాదనుకున్నారు. అంతే. బంగారు బొమ్మలు, వందల చిరుమువ్వలు, వైడూర్యమయమైన యుగంధరం అంటే ఇరుసు, సాలకృతాశ్వములు, బంగారు దండకల ధ్వజం. ఇది దేవరాజ రథం. ఆ రథం క్రిందకు దిగింది. దాని నుండి ప్రతోదకాన్ని చేతబట్టి సారథి మాతలి దిగాడు. రామచంద్రుడు నమస్కరించాడు. రామా, ఈ రథం సహస్రాక్షుడు నీ విజయం కోసం పంపించాడు. ఇది ఇంద్రచాపం, ఇది అగ్ని వంటి కవచం, ఇవి సూర్యుని వంటి శరాలు. ఈ రథాన్ని అధిరోహించి రావణ్ణి జయించు. రామచంద్రమూర్తి రథారోహణం చేశాడు. యుద్ధం ప్రారంభమైంది. రోమహర్షణంగా సాగుతోంది. గాంధర్వానికి గాంధర్వం, దైవానికి దైవం, అస్త్రానికి పరమాస్త్రం ప్రతిగా యుద్ధం జరుగుతోంది. అలాగే సర్వాస్త్ర ప్రయోగాన్ని రావణుడు చేస్తే గారుత్మం ప్రయోగాన్ని రాముడు చేస్తున్నాడు. ఒక సందర్భంలో రామచంద్రమూర్తి సొమ్మసిల్లాడు. దేవవానరులు ఆర్తులయ్యారు. తిరిగి స్వస్థుడయ్యాడు. రావణుడు వింశతీభూజుడై యుద్ధం చేస్తున్నాడు. లక్ష్మణస్వామిపై ప్రయోగించిన శూలాన్ని రామునిపై ప్రయోగించాడు. రాముడు ముక్కలు చేశాడు. రావణుని దూషించాడు. ఏమిటి, నువ్వు సూర్యుడవని అనుకుంటున్నావా? మేము లేనప్పుడు అరణ్యంలోంచి సీతను తెచ్చావు. అటువంటి నువ్వు సూర్యుడివా? వినాథులైన పరస్త్రీల యందు కాపురుష కర్మను చూపెట్టి నువ్వు సూర్యుడు అనుకుంటున్నావా? నిర్లజ్జుడవు, అమరాధ్యుడవు, ఆచారిత్రికుడవు. నీ దర్పంతో నువ్వు మృత్యువుని తెచ్చుకున్నవాడివి. నువ్వు సూర్యుడు అనుకుంటున్నావా? నీ గుండెపై గ్రద్దలు వాలి బాణాలతో పగిలిన నీ ఎముకల నుండి కారే రక్తాన్ని చాలా పిపాసతో త్రాగుతాయి అని రాముడు తీవ్ర క్రోధి అయి యుద్ధం చేస్తూ ఉంటే రావణుడు బాణవర్షాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ధనస్సును పట్టుకోలేకపోతున్నాడు. రథం మీద పడిపోయాడు. సూతుడు రథాన్ని మరలించాడు. యుద్ధరంగానికి దూరంగా రథంలో తనను తీసుకొని వచ్చినందుకు రావణునకు సూతుని మీద చాలా కోపం వచ్చింది. నేను హీనవీర్యుడిని అనుకున్నావా? అశక్తుడిని అనుకున్నావా? పౌరుషాన్ని వదిలేశాను అనుకున్నావా? ఎందుకు చేసావు ఈ పని? నాతో చెప్పకుండా, నా ఇష్టాన్ని ఆలోచించకుండా నా శత్రు సమక్షంలో నా రథాన్ని మళ్లిస్తావా? నీ వలన నా చిరకాలార్జితమైన యశోవీర్యం నాశనమయ్యాయి. ఇది హితాక్షులు చేయవలసిన పని కాదు, శత్రువు చేసే పని. ఇంతకాలం నా దగ్గరున్నావు, నా గుణాన్ని గ్రహించలేకపోయావు. నా శత్రువు ఎక్కడో రథాన్ని అక్కడకు మళ్లించు అని మండిపడ్డాడు. అప్పుడు సారథి, మహారాజా, నేను భయపడి తీసుకుని రాలేదు, మూఢుడినై తీసుకుని రాలేదు, శత్రువుల భేదోపాయానికి లోనై తీసుకుని రాలేదు, ప్రమత్తుడినై తీసుకుని రాలేదు, స్నేహం తొలగి తీసుకుని రాలేదు, సన్మార్గాన్ని మరచి తీసుకుని రాలేదు. కేవలము హితకామంతో తీసుకుని వచ్చాను. మీ యశస్సును పరిరక్షించాలని తీసుకుని వచ్చాను. స్నేహ ప్రపన్నమైన మనస్సుతో ఇది మీకు ప్రియమని చేశాను. అది అప్రియమైంది. మీరు మహాయుద్ధ కర్మలో అలసిపోయారు. గుర్రాలు కూడా వాన దెబ్బకు ఆవుల్లా చెమటతో అలసిపోయాయి. సారథి అయిన వాడు దేశకాలాన్ని తెలుసుకొనాలి. అంటే ఇప్పుడు రథం యుద్ధభూమిలో ఉండవచ్చా, ఉండకూడదా? అలాగే ఇంగితాన్ని, లక్షణాన్ని తెలుసుకొనాలి. ఎవరివి? రధికునివి. రధికుని ముఖ లక్షణాలను బట్టి, చేష్టలను బట్టి రథం నడపాలి. రధికుడు చెప్పడు యుద్ధభూమి నుండి రథాన్ని మరల్చమని. అలాగే రధికుని దైన్యాన్ని, ఖేదాన్ని, హర్షాన్ని గమనిస్తూ ఉండాలి. బలాబలాల స్వరూపాన్ని గ్రహిస్తూ ఉండాలి. స్థలం యొక్క ఎత్తు పల్లాలతో పాటు స్వపర రధికుల అంతర్దర్శనం కూడా చేయాలి. సమీపము, పార్వశము, అభిముఖము మొదలైన స్థితిగతులను చూస్తూ ఉండాలి. ఇవి రధికుటుంబి అయిన వాడు చేయవలసిన పనులు. విశ్రమింప చేయాలని నేను ఈ పని చేశాను. మీ అందరి స్నేహంతోనే ఈ పనిని చేశాను. ఇప్పుడు ఆజ్ఞాపించండి. ఏది కర్తవ్యమో అది చేస్తాను. అంటే
సారథి మాటలకు రావణుడు సంతోషించాడు. హస్తాభరణాన్ని కానుకగా ఇచ్చాడు. రావణ రథం రామునికి ఎదురై రణభూమికి బయలుదేరింది. అక్కడ రావణ రథం దూరంగా వెళ్ళిన తరువాత రామచంద్రుడు కూడా అలసి ఉన్నాడు. తిరిగి రావణునితో యుద్ధం చేయడానికి శ్రమాభావం కలుగుతోంది. దీనివలన అపజయ స్థితి రాదు, కానీ యుద్ధం తెమలదు. ఈ స్థితిలో మహారథుడైన రావణుడు రామునితో యుద్ధానికై మళ్ళీ ఎదుట నిలబడ్డాడు. అప్పటికే యుద్ధంలో అలసి ఉన్న రాముడు రావణ వధ రూపమైన ఆలోచనలో పడ్డాడు. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతా చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.